మరి ఒకసారి మీ అందరికీ యేసుక్రీస్తు యేసు ప్రభువారి పేరట మీ అందరికీ ఆశీస్సులు పలికి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్య భాగంలో ప్రార్థన అంశము కోసం మనకిచ్చిన వాక్య భాగంలో యేసు ప్రభువారు తను మనలో చూపించిన మన కోసం చూపించిన ప్రేమ గురించి ఈరోజు వాక్య భాగం. యేసు ప్రభువారు మనలో మన కోసం మన పైన చూపించిన ఆ ప్రేమకు అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ ఆయన చూపించింది అగాపే ప్రేమ మాత్రమే. అంటే ఏంటి? అగాపే ప్రేమ అంటే ఏంటి? అగాపే లవ్ అంటారు. అంటే ఏంటి అని చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే దీంట్లో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, ఏదైతే యేసుప్రభు వారు మన పైన చూపించిన అగాపే ప్రేమ ఉందో అలాంటి ప్రేమనే మనలను పొరుగు వారి పైన, ఇతరుల పైన, మనం తప్ప మిగతా సహోదరుల పైన చూపించమని, చెయ్యమని ఆయన మనకి చెప్పినారు. దాన్ని ఎదురు చూస్తున్నారు అని వాక్యం చెప్తుంది. ముందుగా ఈ అగాపే ప్రేమ అంటే ఏంటి అని చూస్తే నేను చెప్పినట్టు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అని చూస్తే ఈ అగాపే ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్ గా, చాలా దృఢముగా తెలిసి, అంటే దేనికోసం ఈ ప్రేమ ఇవ్వబడుతుంది అని తెలిసి మన మనసు, మన హృదయం, మన తలంపు ఇవన్నీ ఎరిగి ఒక్కరి పైన మన చూపించే ప్రేమ, ఆ ప్రేమ సంబంధించిన క్రియలు. అర్థమైందా? అది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే మనకి తెలిసి ఎవరైతే ఇంకోరి పైన ఈ ప్రేమ పెడుతున్నారో ఆ ప్రేమ పెట్టేవాళ్ళు ఎలా పెడతారంట, ఈ ప్రేమ ఏంటి అని తెలుసంట, ఈ ప్రేమ దేనికోసం పెడుతున్నాము అని తెలుసంట. వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం ఎరిగి వాళ్ళ తలంపుల నిండా ఇది దేనికోసం ఈ వ్యక్తి పైన నేను ఈ ప్రేమ పెడుతున్నాను అని తెలిసి పెట్టే ఆ ప్రేమను ఎలా చూపిస్తారంట, ఆ ప్రేమకు సంబంధించి ఎవరిపైన ప్రేమ పెడతారో క్రియారూపంగా, అంటే క్రియ అంటే మీకు తెలుసు, ఈ ప్రేమ వాళ్ళకి ఏం మంచి చేయాలో అది చేస్తదంట. దాని అగాపే ప్రేమ అన్నారు. మరి ఈ అగాపే ప్రేమ గురించి మనం మాట్లాడేటప్పుడు దీంట్లో భావాలు లేవు. భావములు అంటారే, ఈ భావాలు మనకి ఈ అగాపే ప్రేమలో లేవు. అంటే భావాలంటే ఏంటి? భావాలంటే మనకి ఫీలింగ్స్ అంటాం కదా. ఈ అగాపే ప్రేమ చూపించేటప్పుడు ఏ ఫీలింగ్స్ ఉండవంట. ఏ ఫీలింగ్స్ అడ్డు రావంట. ఏ ఫీలింగ్స్ మధ్యలో పెట్టుకుని ఈ అగాపే ప్రేమను చూపించరే అంట. అగాపే ప్రేమ మధ్యలో ఏ వ్యక్తి పైన ఈ అగాపే ప్రేమ పెడుతున్నామో ఆ వ్యక్తిని ఏ వ్యక్తి పెట్టుతారో వాళ్ళకి మధ్యన ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏ ఎమోషన్స్ ఉండవు. ఈ రోజు ఏదైతే ఈ వాక్య భాగం దేవుడు మనకి ఇస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుని మీరు మీ లోపల ఆహ్వానించి మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులే. ఎందుకు అంటే ఈ ఈ ప్రేమ బట్టే యేసు ప్రభువారు వచ్చింది. ఈ ప్రేమనే, ఈ అగాపే ప్రేమనే ఆయన్ని కల్వరి శిలువలో మరణించడానికి దోహదపడింది. ఈ ప్రేమ మాత్రం దేవుడి దగ్గర లేదనేటప్పుడు ఈ రోజు మనం మట్టికి సమానం. మనకి రక్షణ లేదు. మన చేసిన పాపములకు, మన చేసిన అతిక్రమములకు మనకి రక్షణ లేవు. మనకు విమోచనం లేవు. మనకు విముక్తి లేవు. మనకు పాప విమోచనం లేవు. అలాంటి గొప్ప ప్రేమ ఈ అగాపే ప్రేమ అనేది. ఈ అగాపే ప్రేమకు ఎవరు పెడుతున్నారో, ఎవరు తీసుకోబోతున్నారో వాళ్ళ మధ్యలో ఫీలింగ్స్ ఏముండవు, ఎమోషన్స్ ఏముండవు. అంటే భావాలు ఏముండవు, భావోద్వేగాలు కూడా ఏమి మధ్యలో రావు.
ఎందుకంటే ఇది ఒకరు ఎంపిక చేసుకుని పెట్టది. అంటే ఇట్ ఈస్ దేర్ చాయిస్ అంటాం. చాయిస్ నా ఇంగ్లీష్ పదముకు తెలుగులో ఎంపిక అంటారు. అంటే ఒకరు ఎంపిక చేసుకున్నది, కావాలని తెలిసి పెట్టేది. అది ఎంపిక చేసుకున్నది. మనసు, హృదయం, తలంపులు కలిసి ఆ నిర్ణయంతో కూడిన అది ప్రేమ. అలాంటి ప్రేమను అగాపే ప్రేమ అంటారు. సో ఇక్కడ అగాపే ప్రేమ అనగానే ఒకరు ఇంకోరి పైన పెట్టడానికి ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే నిర్ణయం తీసుకుంటారు. ఇది వచ్చేసి ఏమి కాదంటే ఇది ఒక ఫీలింగ్స్ కాదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఫీలింగ్స్ కాదంటే అయ్యో వాళ్ళు వాళ్ళు ఇంత అంటే వాళ్ళు ఇంత కష్టంగా ఉన్నారు అనే ఫీల్ కాదు. అలాంటి ఫీలింగ్ మధ్యలో ఉండదు. లేదు ఆ ఆ స్త్రీ బాగా అందంగా ఉంది, అందుకని నాకు కావాలి అనే ఆ హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ లేదు. ఇలాంటి భావోద్వేగాలు ఏమి మధ్యలో లేదు. భావాలు కూడా ఏమి లేదు. ఎమోషన్స్ ఏమి లేదు. ఇది అగాపే ప్రేమ. అంటే ఈ అగాపే ప్రేమ వచ్చేసి ఏమి ఎదురు చూడదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర వ్యక్తి పైన అగాపే ప్రేమ పెడుతున్నారంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏమి ఎదురు చూడదు. అలాంటిది ఏమి ఫీలింగ్స్, ఏమి భావోద్వేగాలు, ఏమి భావాలు ఏమి ఉండదు. అలాంటి ఒక గొప్ప ప్రేమ అగాపే ప్రేమ అనేది. ఇది యేసు ప్రభువారు ఆయన సృష్టిలో ఉండే మానవులకు ఈ సృష్టి మొత్తానికి ఆయన పెట్టిన ప్రేమ. అందుకనే మానవుల రక్షణ కోసం ఆయన శరీరధారికి వచ్చారు. ఇంకా మరి రాబోతున్నారు రెండో రకంలా. అప్పుడు సృష్టికి రక్షణ వస్తుంది. ఇది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఆయనకు ఉంది కాబట్టి అలా వచ్చింది. అలాగొచ్చారు ఆయన. ఇప్పుడు ఇంకొకడు వస్తున్నారు. ఇప్పుడు చూస్తే మన ఇంకోరి పైన అగాపే ప్రేమ పెట్టాలి అంటే బాగా అర్థం చేసుకోండి. మన నడవడి ఎలాగుంది అని చూడాలి. మన నడవడి ఎలాగుంది అంటే మనకి తెలిసి మనం చేయాలి. మన హృదయం, మన తలంపులు, మన మనసు ఇవన్నీ తెలిసి మనకి నచ్చి మన ఈ ప్రేమను ఒకరి పైన పెట్టాలి. ఈ పెట్టేది ఎలా పెట్టాలంటే ఈ ప్రేమ వాళ్ళకి మంచి చేసేట్టుగా కొన్ని క్రియలతో కూడింది. ఆ నడవడి మనకి కలిసి ఉండేది అగాపే ప్రేమ. మరి ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది ఆలోచన చేయండి. ఈరోజు మనం ఇంకోరిని ప్రేమించే విధానం ఎలాగుంది అని చూస్తే పరిశుద్ధ గ్రంథం ఏవైతే చెప్పిందో దాని ప్రకారం ఏమన్నా ఉందా అని చూస్తే ప్రశ్నార్థకరమే. ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిలో ఈ యేసయ్య అగాపే ప్రేమ పెట్టిన రీతిలో ఎవరు కూడా మన సహోదరుల పైన ఎవ్వరు కూడా పెట్టట్లేదు. అంటే లవ్ యువర్ నైబర్, పొరుగు వారిని ప్రేమించండి అనుంది. దీనికి అర్థం ఏంటంటే నేను నన్ను తప్పితే నాకు ఈ సృష్టిలో ఉండే మానవులు, ఈ సృష్టి మొత్తానికి నాకు పొరుగు వారే. అది భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఇంకా తల్లిదండ్రులు ఎవరైనా అవ్వచ్చు, అందరు పొరుగు వారే. నేను ప్రేమించాల్సిందే. ఎలా ప్రేమించాలి? అదే యేసయ్య చెప్పింది. అదే యేసయ్య ఉదాహరణగా మనకు చూపించింది అగాపే ప్రేమ. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో పొరుగు వారిని, సహోదరులు ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళని ప్రేమించేటప్పుడు ఎలాంటి ప్రేమ పెట్టాలంటే ఈ ప్రేమ మనకి తెలిసి మన మనసు, మన తలంపు నిండి, మన హృదయం నిండి మనకి తెలిసి ఈ వ్యక్తిని మనం ప్రేమించాలి. యేసయ్య ప్రేమను చూపించాలి అంటే యేసయ్య మనకు చూపించిన అగాపే ప్రేమను, ఆ ప్రేమను మనం ఏం చేయాలి? ఇతరులకు చూపించాలి. దీని మధ్యలో కోపం, సంతోషం, బాధలు, అది ఇది అలాంటి భావాలు ఏముండదు. ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఏముండవు. ఇది ఒక నిర్ణయం అంతే. ఇది ఒక వ్యక్తి పైన మనం పెట్టాలంటే, మన మిగతా సహోదరుల పైన మనం పెట్టాలంటే మనం ఎంపిక చేసుకోవాలి. మన నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? యేసయ్య అగాపే ప్రేమ వల్ల నా పాపములు మన్నించి, నా పాపములను, నా అతిక్రమములు క్షమించి నాకు ఎలాగ రక్షణ ఇచ్చారో. ఎందుకంటే యేసయ్య మాత్రం అగాపే ప్రేమతో రాకుండా నన్ను క్షమించలేదు, నా పాపములు క్షమించలేదంటే నాది రక్షణ ఎక్కడ? ఈ రోజు అదే అగాపే ప్రేమను నేను నా సహోదరులకు, నా పొరుగు వారి, ఇరుగు వారికి నేను చూపించలేదంటే యేసు ప్రభు నా పైన చూపించిన అగాపే ప్రేమకు ఏమి మర్యాద ఇస్తున్నాం? ఏమి పాటిస్తున్నాం? ఆలోచన చేయండి. ఇప్పుడు
మొద మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఇలా చెప్తుంది. మొత్తానికి చూస్తే ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికల 13వ అధ్యాయం మొత్తానికి మీరు చూస్తే చాలా ఆశ్చర్యపడతారు. ఇది ప్రేమ గురించే మాట్లాడుతుంది. ఇంత గొప్ప ప్రేమ వేరే ఎక్కడ కూడా మాట్లాడబడలేదు. ఆ అధ్యాయం మొత్తానికి అది మాట్లాడుతుంది. చూడండి ఏమని చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనముల వరకు 4 నుంచి 8 వచనంలో నేను చదువుతాను చూడండి. చాలా ఆశ్చర్యపడతారు. అలాంటి ఒక ఈ 5 వచనములు వచ్చేసి అగాపే ప్రేమ గురించి ఎంత మంచిగా చెప్తుందంటే మనం ఆశ్చర్యపడాలి. ఇప్పుడు చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. ప్రేమ దీర్ఘకాలము సహించును, అంటే ఓర్పు అన్నమాట. దయ చూపును. ప్రేమ మత్సర పడదు, అంటే జెలస్ గా ఫీల్ అవ్వదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అంటే గర్వం తలగెక్కిపోయి ప్రైడ్ అంటామే, ఆ ప్రైడ్ తలగెక్కిపోయి ఈ ప్రేమ అయితే ఉండదు. అది ఉప్పొంగదు. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఉండేవాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, ఇదే ఉంటది. తెలుగు బైబిల్ వాళ్ళు చూసేవాళ్ళు చూడండి. 5వ వచనం, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, అంటే సొంతంగా ఏమి తన కోసం అది చేసుకోదు. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, ఇంకోని హాని చేయాలనే ఒక మనస్తత్వం మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చూసారా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును. ఆలోచన చేయండి, ఈ రోజు మన నడవడిని ఏం చేస్తున్నాం? మన పొరుగు వారితో, ఇరుగు వారితో, మన సహోదరులతో మనం ఏమి చేస్తున్నాం? ఇలాంటి పనులు చేస్తున్నామా? ఇలాంటి ప్రేమ చూపిస్తున్నామా? లేవు. వాక్యం చెప్పింది, ఏం చెప్పింది తెలుసా? చివరి రోజుల ప్రేమ కోల్పోతుందంట. అస్సలు ప్రేమ కరిగిపోతుందంట. ప్రేమ అస్సలు ఉండదంట. ప్రేమ కోల్పోయి తిరుగుతారంట. అలాంటి అగాపే ప్రేమ యేసయ్య ఆ ప్రేమ లేకుండా వచ్చింటే ఆలోచన చేయండి. మన మన స్థితిగతులు ఆలోచన చేయండి. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఏమి జరిగినా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఏదైతే అగాపే ప్రేమ మాట్లాడుతున్నామో, యేసయ్య ఏదైతే అగాపే ప్రేమ చూపించి మనం రక్షించారో అదే ప్రేమను ఏం చేయాలంట? మనం చూపించాలి. అలాంటి ప్రేమ ఎలాంటిదంట? శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరార్థికములకును, అంటే నిరార్థికములగును. ఆలోచన చేయండి, అది ప్రవచనలన్నీ దాటి పనిచేస్తుందంట. భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థక మగును. ఆలోచన చేయండి, అన్నిటికన్నా గొప్పది. చివరిలో ఈ అధ్యాయంలో చివరి వచనంలో ఏం చెప్పబడింది తెలుసా? అంటే చివరి వచనం 13వ వచనం ఏం చెప్పబడింది చూడండి, ఆశ్చర్యపడతారు. మీకు అందరికి తెలిసిన వచనం ఇది. ఏ వచనం తెలుసా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. పౌలు గారు ఎలా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు చూస్తారా? ఎలా ఆపారు చూస్తారా? చివరిలో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నారు. ఆలోచన చేయండి, అలాంటి ఒక అగాపే ప్రేమ మనకు కలిగి ఉన్నామా? మన సహోదరుల మధ్యలో అలాంటి యేసయ్య మనలో మనపైన చూపించిన అలాంటి ప్రేమ మనం చూపిస్తున్నామా అనేది మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇది ఈ అగాపే ప్రేమ అనేది ఏంటంటే, మన ఒక దారిలో
మనం నడుచుకోవడం. మనం అన్ని దారిలో కాదు, లోకం నేర్పిన దారిలో కాదు, పరిశుద్ధ గ్రంథం ఏదైతే దారి మనకి నేర్పిందో, యేసయ్య ఏదైతే అగాపే ప్రేమ ఆయన నుంచి మన పైన చూపించారో అలాంటి దారిలో నడుచుకోవడం. ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తే ఎలా ఉంటదని చూస్తే, ఇప్పుడు చూడండి, మన రోజువారీ జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఆ నాకు పేషెన్స్ లేదు, నాకు నాకు ఓర్పు పోయింది, నాకు సగనం లేదంటాము. తప్పది. అగాపే ప్రేమ ఉంటే అది ఓర్పుతో, సగనంతో ఉంటది. ఏమి జరిగినా, ఏమి జరిగినా ఓర్పుతో, సగనంతో ఉంటది. యేసయ్య కన్నా మోసంగా ఏమన్నా జరుగుతదా మన జీవితంలో? ఆలోచన చేయండి. యేసయ్య కన్నా గెత్సెమనే తోటలో మొదటి రోజు రాత్రి ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో, అక్కడి నుంచి ఆయన జరిగిన ఒక్కొక్క సంఘటన చూస్తే, ఆయన కన్నా ఇంకా పెద్దగా, ఆయన కన్నా ఇంకా మోసంగా, ఆయన కన్నా ఇంకా భయంకరంగా మనకేమన్నా జరుగుతుందా జీవితంలో? ఆయన ఓర్చుకోలా? ఆయన ఓర్పుతో ఉండలా? ఆయన సహనంతో ఉండలా? ఎందుకని? ఆయన అగాపే ప్రేమ ఆయనను ఓర్పుకు తీసుకొచ్చింది. ఆయనకు సగనముకు తీసుకొచ్చింది. ఈరోజు యేసయ్యను ఓ మాదిరిగా పెట్టుకుని జీవించే మన జీవితాల్లో మన అలాంటి ప్రేమ చూపిస్తే అది యేసయ్యను పోలిన జీవితం. లేకపోతే ఆలోచన చేయండి. అందుకని ఇక్కడ ఇంకా కొంతమంది ఇలా మాట్లాడతారు. నేను వాళ్ళను వాళ్ళ పైన ప్రేమించేట్టుగా నాకు ఆ ఫీలింగ్ లేవే అంటారు. ఇక్కడ ఫీలింగ్ కాదు. అగాపే ప్రేమ చూపించడానికి దాని మధ్యలో ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు. అది అర్థం చేసుకోవాలి. నేను నా అగాపే ప్రేమతో నేను వాళ్ళను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ప్రేమించడానికి నాకు ఓర్పు ఉంది, సహనం ఉంది అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఆ వచనంలో చెప్పబడింది అదే. ఏం చెప్పబడింది? అగాపే ప్రేమ వచ్చేసి ఎలా ఫీల్ అవ్వదంట? అది అసూయలో ఫీల్ అవ్వదు. అరగంట్ గా ఫీల్ అవ్వదు. రూడ్ గా బిహేవియర్ ఉండదు. అగ్రెసివ్ బిహేవియర్ ఉండదు. ఆ ప్రేమలో ఏముంటది? అలాంటిది ఏముండదు. ఎందుకంటే అగాపే ప్రేమ అనేది మన ఎంపిక చేసుకున్నది. ఎవరిపైన మనం ఆ ప్రేమ చూపించాలని మన ఎంపిక చేసుకున్నది. అలాగే అది మన నిర్ణయం పైన ఆధారపడింది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన క్రియలు, ఏ వ్యక్తి పైన ఆ ప్రేమ పెడుతున్నామో ఆ వ్యక్తికి మంచి చేయడానికి ఆ క్రియల రూపంగా మంచి చేయాలి. ఫీలింగ్స్ లేవు అక్కడ. చివరిలో ఒకటి చెప్పి నేను ముగిస్తాను. బాగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే, నిజంగా చెప్తున్నా, పరిశుద్ధాత్మను వేడుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీకు అర్థం అవ్వాలంటే ఏం చెప్పబోతున్నాను తెలుసా? మీరు ఎవరినైనా ప్రేమించాలి అని అనుకుంటే, మీరు ఎవరినైనా ప్రేమించాలి అని అనుకుంటే వాళ్ళు మీకు నచ్చాల్సిన అవసరం లేవు. మీకు అర్థమైందేమో నాకు తెలియదు. మీరు ఎవరినైనా ప్రేమించాలని అనుకుంటే వాళ్ళు మీకు నచ్చాల్సిన అవసరం లేవు. మీకు నచ్చినా నచ్చకపోయినా అగాపే ప్రేమ అనేది అది ఎలాగైనా వెళ్తది. అది వాళ్ళలో మనం క్రియారూపంగా వాళ్ళ మంచి కోసమే వాళ్ళ దగ్గర మనం నడుచుకుంటాము. అది అగాపే ప్రేమ. కొంతమంది నేను ప్రేమించాలి, యేసయ్య నాలో పెట్టిన, నా పైన పెట్టిన అగాపే ప్రేమను నేను నా పొరుగువారు, ఇరుగువారు, నా సహోదరులతో చూపించాలంటే వాళ్ళు నాకు నచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేవుని సృష్టిగా ఉంటే చాలు. నేను అగాపే ప్రేమను పంచుకోవాల్సిందే. అలాంటిది అగాపే ప్రేమ. అంటే ఇంకోసారి చెప్తా. నేను ఒక వ్యక్తిని ప్రేమించాలంటే, మీరు ఒక వ్యక్తిని ప్రేమించాలంటే, మీరు ఇరుగువారును, పొరుగువారును, మీ సహోదరుని మీరు ప్రేమించాలంటే, వాళ్ళు మీకు నచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది అగాపే ప్రేమ. అలాంటి గొప్ప ప్రేమను, అలాంటి పెద్ద ప్రేమను, అలాంటి సమానమే లేని ప్రేమను యేసయ్య అరుగద లేని మనలో చూపించి మనకు రక్షణ ఇచ్చినప్పుడు, అదే ప్రేమను యేసయ్య చూపించిన ప్రేమను, అగాపే ప్రేమను ఈరోజు మన సహోదరులకు మనం చూపించాల్సిందే. అలా చూపించామని యేసయ్య ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ చేయలేదంటే యేసు ప్రభు వారి పోలిక మనం జీవించలేదు అనే సీరియస్ గా ఒక హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ వాక్య భాగం ముగిస్తున్నాను.
దేవునికే మహిమ కలుగును గాక.